అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మేము ఎంతో పవిత్రమైన క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించబోతున్నాం. ఈ వీడియోలో టెంపుల్ యొక్క ప్రత్యేకతలు, దర్శనం మరియు అక్కడ ఉండే ఆధ్యాత్మిక వాతావరణం మీకు చూపిస్తాను. మరి వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఈ ఆలయం మేడ్చల్ నుంచి 12 కిలోమీటర్లు మరియు షామీర్పేట నుంచి 5 కిలోమీటర్స్. హైదరాబాద్కి చాలా దగ్గరండి. ఇది క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం కోసం ప్రతిరోజు చాలామంది భక్తులు వస్తుంటారండి. స్వామివారిని నమ్మి కోరికలు కోరుతుంటే తప్పకుండా అనుగ్రహం పొందుతారని భక్తుల నమ్మకం. ఈ టెంపుల్కి రావడానికి 2 వేస్ ఉంటాయండి. మేడ్చల్ నుంచి వచ్చేవాళ్ళు కొంపల్లి అండ్ బోయినపల్లి అండ్ హౌసింగ్ బోట్ నుంచి వచ్చేవాళ్ళు మేడ్చల్ రీచ్ అయ్యి మేడ్చల్ నుంచి రావచ్చు. అండ్ సికింద్రాబాద్ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు షామీర్పేట రీచ్ అయ్యి షామీర్పేట నుంచి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం స్వామివారిని దర్శనం కోసం లోపలికి వెళ్దాం. టెంపుల్లో వినిపించే గంటలు శబ్దం, వేదమంత్రాలు మరియు భక్తుల గోవిందనామస్వరం మనసుకి చాలా ప్రశాంతత ఇస్తాయండి. ఆ స్వామివారిని దర్శించుకోండి. వెనకాల కొండ ఏదైతే ఉందండి, దాని మీదే స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇది ఏదైతే విగ్రహం ఉందో ఇది సేమ్ అదే ఆకారంతో మళ్ళీ ఇక్కడ దేవస్థానం వాళ్ళు ప్రతిష్ఠించారండి. ఇది తిరుపతి నుంచి తీసుకొచ్చి. పంతులు గారు నాకు ఒక విషయం చెప్పారండి. ఈ నెల 18వ తారీఖున ఈ దేవస్థానంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. సో హైదరాబాద్లో సమీపంలో ఉన్న భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. రండి, ఎందుకంటే ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. తిరుపతిలాగే స్వయంభూ అండి. కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో అండి, స్వామివారికి లెఫ్ట్ సైడ్లో గోదాదేవి అమ్మవారు ఉంటారు. స్వామివారికి రైట్ సైడ్లో పద్మావతి అమ్మవారు ఉంటారండి. టెంపుల్ పరిసరాలు చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వేరే దేవతలు ఆలయాలు కూడా ఉన్నాయి. అవి కూడా దర్శించుకోండి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒకసారి తప్పకుండా విజిట్ చేయాల్సిన పుణ్యక్షేత్రం ఇది. అండ్ టెంపుల్లోంచే లెఫ్ట్కి వస్తే అండి గోశాల ఉంటుందండి. ఇక్కడ ఒక 7-8 గోవులు కూడా ఉంటాయి. చాలా చక్కగా ఉంటుంది. అది కూడా చూడండి. అండ్ ఆలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన వాలి సుగ్రీవుల ఆలయం కూడా ఉంటుంది. అది కూడా దర్శించుకోండి. తర్వాత వీరభద్ర స్వామి వారి ఆలయం ఉంటుందండి. గృహ ఉంటుంది. ఆ గృహ లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి. అండ్ వీరభద్ర స్వామి వారి దర్శించుకున్న తర్వాత కొంచెం డౌన్కి వచ్చి లెఫ్ట్ తిరిగిన తర్వాత స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంటుందండి. దాన్ని కూడా దర్శించుకోండి. ఒక ప్రముఖ భక్తులు ఈ దేవస్థానం గురించి చెప్తారు, వినండి. శ్రీ శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం గన్పూర్, మేడ్చల్ మండల్.
ఈ వ్యవస్థాపకులు సుదర్శన్ రావు, వాళ్ళ కుమారులు వెంకటరామారావు, దివాకర్ రావు వాళ్ళు ఈ టెంపుల్ నడిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి, కనుమ నాడు బ్రహ్మోత్సవాలు, జాతర ఇవన్నీ జరుగుతాయి. అత్యంత పురాతనమైన టెంపుల్. చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి సంక్రాంతికి. శనివారం మొక్కుబళ్ళు, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్. ఇంతకుముందుకి లోపల గుండుకే వెలిసి ఉండే స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి. అయితే ఇక సుదర్శన్ రావు వాళ్ళు, వెంకటరామారావు, దివాకర్ వీళ్ళు తిరుపతి నుంచి విగ్రహం తీసుకురావడం, ప్రతిష్ఠ చేయడం, అక్కడ నుంచి చాలా అంగరంగ బ్రహ్మోత్సవాలన్నీ వాళ్ళే జరిపిస్తున్నారు. చాలా డెవలప్మెంట్స్ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. ఇక్కడ వాటర్ సదుపాయాలు కానీ, భోజనాలు అవన్నీ వాళ్ళే చూసుకుంటూ వాళ్ళే ఈ టెంపుల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. విన్నారు కదండి, ఆ కుటుంబ సభ్యులే ఈ దేవస్థానాన్ని ఇంతలాగా డెవలప్ చేశారండి. అండ్ తప్పనిసరిగా 18వ తారీఖుని హైదరాబాద్లో సమీపంలో ఉన్న భక్తులు రండి. పంతులు గారు నన్ను తప్పకుండా రమ్మన్నారు. నేను కుదిరితే ఆ సార్ తోటి వీడియో చేసి మన ఛానల్లో టెలికాస్ట్ చేస్తాను. అండ్ తిరుపతి ఎంత పవర్ఫుల్ టెంపులో అండ్ ఇది కూడా అంతే పవర్ఫుల్ టెంపుల్ అండి. తిరుపతి వెళ్ళాలంటే మనం 3-4 months ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. కానీ ఈ దేవస్థానానికి మన హైదరాబాద్ సమీపమే కాబట్టి మనం ఈజీగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మన కోరికలు కూడా ఇక్కడ కూడా నెరవేరుతాయి. అండ్ ఇవి ఆలయ సమీపంలో ఉన్న మరికొన్ని ఆలయాలు, ఇవి కూడా దర్శించుకోండి. నేను లొకేషన్ పెడతానండి డిస్క్రిప్షన్లో. వీలైనంత వరకు కంపల్సరీగా వచ్చి దర్శించుకోండి. అలా అన్ని దేవాలయాలు దర్శించుకున్నామో లేదో వెదర్ వెంటనే మారిపోయిందండి. అండ్ ఇమీడియట్గా ఒక పెద్ద వర్షం వచ్చింది. చాలా అద్భుతంగా అనిపించింది. అవి కూడా క్యాప్చర్ చేశాను, అవి కూడా చూడండి. అండ్ వీడియో స్టార్టింగ్లో నేను హిల్ ఎక్కాను కదండి, అది మేడ్చల్ నుంచి వచ్చే రోడ్. అండ్ ఇది హిల్ దిగాను, ఇది షామీర్పేట వెళ్ళే రోడ్ అండి. మీకు చూపించడానికి ఇలా దిగాను. అండ్ వీడియోస్ చూస్తున్నారండి ప్రేక్షకులు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు బెల్ ఐకాన్ ప్రెస్ అయ్యి నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, see you in next video.